ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బ్రేకింగ్ న్యూస్. తిరుపతి రూరల్ మండలంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది ఎడారిని తలపిస్తోంది. తిరుపతి రూరల్ మండలం పాడిపేట స్వర్ణముఖి నది తీరాన్ని నది తీరం మొత్తం ఎడారిని మధ్యలో ఇసుక అక్రమ మైనింగ్ అస్సలు ఏమనే మాత్రం ఇసుక అనేది లేకుండా మొత్తం ఖాళీ మైనింగ్ చేస్తున్నారు. అర్జీలు ఇచ్చినా కూడా దీనికి అధికారులు స్వర్ణముఖి నదీ తీరాన్ని నది మధ్యలో అస్సలు ఏమనే మాత్రం ఇసుక అనేది లేకుండా మైనింగ్ చేస్తున్నారు. దీనికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పక్కనే మన కలెక్టర్ ఆఫీస్, ఎక్కువ దూరం కూడా లేదు, అంతా 1 కిలోమీటర్ లోపలే. స్వయంగా కలెక్టరేట్కి కూతవేటు దూరంలోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో ఏమో అనే భయం అయితే బాగా ఉంది. ఈ స్వర్ణముఖి నదీ తీరం మొత్తం దాదాపుగా ఏమైపోతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం ఇసుక. ఇదే మాదిరిగా ఇంకొక 2-3 నెలల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఇంకా చూడడానికి కూడా ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తుంది.